కూడి వచ్చిన మీ అందరికి ప్రభు అయిన క్రీస్తునామం నా వందనాలండి. ప్రార్థన చేసుకొని కొద్దిసేపు దేవుని మాటలు మనం అందరం ఆలోచిద్దాం. ప్రేమ దయగలిగిన పరమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి మరోసారి క్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొక నూతనమైన దినాన్ని మా అందరి జీవితంలో మీరు ప్రవేశింపజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఆరోగ్యంతోనూ అన్ని విధాల మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచారు. ఈ సమయమును మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. ఇంకా మార్గం మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా క్షేమంగా సంఘానికి చేర్చి ఈ దినం మాకు సిద్ధపరిచిన ఆత్మీయమైన మాటలు, మీరు సిద్ధపరిచిన మాటలు మాకు వినిపించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. వాటి ద్వారా మేము తృప్తి పొంది మీ కొరకు జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రతిదీ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మరోసారి మీ అందరికీ క్రీస్తు నామమున నా వందనాలండి. ఈ దినం మనం లోకంలో ఎన్నో రకాల మనుషులను చూస్తున్నాం, ఎన్నో విధాల పనులు చూస్తూ ఉన్నాం. కానీ మనుషులైతే ఎన్నో పనులు నేర్చుకుంటున్నారు. అవి కేవలం భూమి మీద ఉండడానికి మాత్రమే సరిపోతున్నాయి. దేవుడు చెప్పిన విధముగా, దేవుడు అనుకున్న విధంగా మనుషులు చేసేది చాలా తక్కువ. కానీ లోక సంబంధమైన పనులు, లోకంలో బతకడానికి పనులు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కువగా చేస్తున్నారు. మనం ఈ సమయం వ్యవసాయ కాలం, అంటే ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడు. పొలం దున్ని విత్తనం నాటి ఏ విధముగా పంటను ఎలా కాపాడుతూ వస్తూ జాగ్రత్తగా తన తోటివారికి తన తోటివారికి ఆ పంట తినాలని దాన్ని కాపాడుతూ రేయింబగలు ఎంతో శ్రమిస్తూ ఉంటాడు. ఎందుకోసం 3 నెలలు 4 నెలలు వచ్చే ఆ పంట కోసం ఎంతగా శ్రమిస్తాడంటే దానికి ఎటువంటి తెగులు రాకుండా, పురుగు పట్టకుండా అనేకమైన మందులు కొట్టి కాపాడుతూ ఉంటాడు. ఎందుకని? భూమి మీద ఉన్న ఆయన బ్రతకాలి, ఆయనతో ఉన్న కుటుంబం బ్రతకాలి, ఆయనతో ఉన్న మనుషులందరూ బ్రతకాలని తాను చేస్తున్న పని. ఎంత సంరక్షిస్తున్నాడంటే పంటని అంత సంరక్షిస్తున్నాడు. ఈనాడు సమాజంలో తల్లిదండ్రులు కూడా వారు రక్షించుకొని వారి పిల్లలను కూడా అదే విధంగా రక్షించుకుంటూ ఉండాలి. దేవుడు అనుకున్న విధానం ఏంటిది? మనుషులు చేస్తున్న పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు? దేవుడేమో తనకిష్టముగా బ్రతకాలి, తన అనుకున్న విధంగా బ్రతకాలి అని దేవుడు సమస్తం మానవునికి ఇచ్చి మనిషికి అధికారం ఇచ్చాడు ప్రకృతి మీద. ఆ అధికారాన్ని చేపడుతున్నాడే కానీ దేవుడు అనుకున్న విధంగా మనిషి ఉండలేకపోతున్నాడు. దేవుని ఆలోచనకు తగినట్టుగా మనిషి జీవించలేక మనిషి జీవిస్తూ ఉన్నాడు, తన మనుగడ సాగిస్తున్నాడు. ఈనాడు మనం చూద్దాం, కుటుంబంలో ప్రతి పురుషుడు స్త్రీ పాటించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా తాను ఉండి పిల్లల్ని ఎలా పెంచాలి అని మనం తెలుసుకుంటున్నామండి. ఇప్పుడే మనం చదువుకున్నాం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదంట. అంటే ఒక స్త్రీ గురించి చెబుతున్నాడు. అంటే గుణవతి కలిగిన భార్య దొరకడం అరుదు అంట, అంటే చాలా తక్కువ అంట. ఒకనాడు 100 మందికి లేదా 10 మందికి ఒకలైనా ఉండేవాళ్ళు. రాను రాను రోజుల్లో ఏమైపోతుందంటే కనీసం 100 మందికైనా ఒకరు దొరకట్లేదు, 1000 మందికైనా ఒకరు ఉండేలాగా ఉండట్లేదు. ఎందుకని? అరుదు అని దేవుడే చెప్పాడంటే అది దొరకడం కష్టం. సమాజంలో మనుషులు వివిధమైన ఆలోచనలతో, వివిధమైన పనులతో వారికి ఉన్న యొక్క లక్షణాలను కోల్పోతూ దూరం అయిపోతున్నారు. దేవుడు ఒక ప్లస్ని చూపిస్తున్నాడు, కానీ మైనస్లు కూడా చూపెట్టాడు. ఆ మైనస్లు కూడా చూద్దామండి. 25వ అధ్యాయం ఎలాగ ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు. అరుదు అని చెప్పాడంటే అంటే దానికి వ్యతిరేకంగా ఉండారు కదా అని. 25వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ అధ్యాయం 24వ వచనం చదవండి. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు. మరొక మాట 27వ అధ్యాయం 15వ వచనం. 27వ అధ్యాయం 15వ వచనం, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గల్యాలి అయిన భార్యను సమానం. అంటే ఒక స్త్రీని ఎలా పోల్చి చెప్తున్నాడండి?
ఒక పురుషుడు మొట్టమొదట ఆదామును చేసిన పురుషుడికి సాటి అయిన సహాయం కావాలి. ఆయన పని మీద పడి భారమైపోతుంది, ఆయనకి సాటి అయిన సహాయం కావాలని దేవుడు ఆయనలోని ఒక ఎముకను తీసి సాటి అయిన సహాయం చేశాడు, స్త్రీగా నిర్మించి. ఆ స్త్రీ ఎలాగ ఉపయోగపడాలి? తనకు పనులు చేస్తూ, సేవ చేస్తూ, తనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉండాలి. కానీ రాను రాను రోజుల్లో పురుషులకి స్త్రీలు ఎలాగ మారిపోయారంట? ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గయ్యాలి అయిన భార్యను సమానమంట. వర్షం నానుడు వర్షం పడుతూ ఉండిద్ది, మనుషులు ఎంత చెదరించుకుంటారు, ఎప్పుడు ఈ వర్షం తగ్గిద్ది, ఈ వర్షం ఎప్పుడు ఆగిపోయిద్ది, ఎప్పుడు పడతానే ఉంది అని ఎంతగా ఇసుక్కుంటారో ఆడగాని మగ కానీ అందరూ. అలాగే ఇంట్లో ఉన్న భార్యతో పురుషుడు కూడా ఆ విధంగా ఇసుక్కుంటామంట. అంటే భార్య ప్రవర్తన ఎలాగ ఉంటుందంట? గయ్యాలితనంగా ఉంటుందంట. మనం ఇందాక 25వ అధ్యాయం 14వ వచనంలో 24 కూడా అదే చదువుకున్నాం. అదే సందర్భం మళ్ళీ రెండోసారి ముందు రాయించాడు. 19వ అధ్యాయం 13వ వచనం. 19వ అధ్యాయం 13వ వచనం. బస్ 19వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 13లో 2వ మాట. భార్య తోడి పోరు ఎడతెగక పడుచుందు బిందువులతో సమానమంట. ఒక కుటుంబంలో భార్య ఎలాగ ఉంటుందంట? ఆ పోరు పెట్టడం వల్ల పురుషుడికి అతని యొక్క మానసిక స్థితి ఎలా ఏమైపోతుంది? కుటుంబాన్ని పోషించాల్సిన పురుషుడు ఆ వేరే ఆలోచన మైండ్ చేంజ్ అయ్యి వివిధమైన పనులు చేయాల్సిన పని కూడా చెయ్యక ఎలాగ మారిపోతున్నాడంటే కుటుంబాన్ని వదిలిపెట్టి సన్యాసి పుచ్చుకునే విధంగా మనుషులు మారిపోతున్నారు. చాలామంది విడాకులు కోరుతున్నారు, ఎందుకంటే భార్య చేసే ఆ యొక్క ఇబ్బందుల వలన, ఆ యొక్క కార్యక్రమాలు. అసలు దేవుడు భార్యని ఏ విధంగా సృష్టించాడు? తిమోతి రాసిన మొదటి పత్రిక ఎలాగుండాలి అన్నాడు? తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అసలు ఒక స్త్రీ, ఒక గృహములో స్త్రీ ఎలాగుండాలి, ఆ స్త్రీ బట్టి ఇప్పుడు సంఘంలో బాప్తిసం పొందిన వారు ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవాలని కోరుచున్నంట. అంటే ఎలాగంట? గృహ పరిపాలన ఇంటిలో మొత్తం జరిగించేది ఎవరండి? స్త్రీ. గృహ పరిపాలన జరిగించుచు విరోధికి, అంటే అపవాదికి కానీ ఎదుటి మనిషి మూడో మనిషి వచ్చి చెడు మాటలు చెప్పినా కానీ అవి వినకుండా అవకాశం ఇవ్వకుండా ఉండాలంట. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 కలిపి ఉంటుంది. దాంట్లో 2వ మాట నుండి చూద్దాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు వారును స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొను వారును మంచివారునై ఎందోవాలనని బుద్ధి చెప్పు. అంటే ఎలాగుండాలంట? వారు భర్తలను పిల్లలను ప్రేమించుచు వారికి స్వస్థ బుద్ధి గలవారంట. మంచి బుద్ధి కలిగి ఉండాలి. స్త్రీలు మంచి బుద్ధి కలిగి ఉంటే ఒకవేళ పురుషుడు తప్పిపోయినా కానీ బయటకు వెళ్ళిన తర్వాత పురుషుడు ఎలాగుంటాడో తెలియదు. వారికి మంచి బుద్ధి నేర్పుచు పిల్లలకు కూడా మంచి జ్ఞానం నేర్పుచు ఉండాలంట. ఇవన్నీ కలిగి ఉండాలంటే, మంచి జ్ఞానము మంచి బుద్ధి కలిగి ఉండాలంటే ఎక్కడ ఉంటుంది? లోకంలో ఉంటే కలిగి ఉంటారా? దేవునిలో ఉంటేనే కదా కలిగి ఉండేది. దేవుని మాటలు వింటేనే కదా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే తమ మనసులను మార్చుకుంటారు. దేవుడు ఏ విధంగా చెప్పాడు? దేవుడు ఏదైనా మనిషికి మంచిదే చెప్పాడు, ఆ మంచిదే పాటించమని చెబుతున్నాడు. కానీ మనుషులు వినటానికి మాత్రం వింటున్నాము, కానీ ఆచరణకు వచ్చేసరికి ఆ పద్ధతి లేకుండా పోతుంది. ఏమైపోతుంది? ఇప్పుడు మనం చదువుతున్నాం, మనం తెలుసుకుంటాం ఏం తెలుసా? అన్యజనులలో అయిన గుణవతి అయిన భార్య. ఈమె గురించి ఒక్క మాటే రాసబడింది, ఒక్క వచనమే. ఆమె పేరు అసెనెతు. ఆమె పేరు తెలుసా? అసెనెతు. ఆమె గురించి కొద్దిగానే రాయబడింది. ఆమె ఐగుప్తీయురాలు. ఆమె గురించి ఎందుకు తెలుసుకుంటున్నామంటే మనం ఆదికాండం, ఆమె పేరు చూద్దాం. ఆదికాండం
41వ అధ్యాయం 45 నుండి 47 వచనం కూడా, 45, 46, 47. సారీ 45వ అధ్యాయం. మరియు ఫరో ఏసేపు నాకు జప్నత్పే నెహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెయగు అసనెతును ఇచ్చి పెండ్లి చేశాను. అసనెతు ఆమె పేరు, యోసేపు గారి భార్య యొక్క పేరు అసనెతు. ఈమె ఐగుప్తీయురాలు. ఈమె తండ్రి యాజకుడు, అంటే ఐగుప్తు దేశంలో ఆ పూజ చేసే విగ్రహాలకి యాజకుడు. ఆ యాజకుడు కుటుంబంలో వచ్చిన అమ్మాయి పేరు అసనెతు. తర్వాత 47వ వచనం. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహుగా విరివిరిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి 50వ వచనం చదువుదాం. 50. కరువు సంవత్సరములు రాకమునుపు ఏసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెయగు అసనెతు అతనికి వారిని కనేను. అంటే 2 కుమారులు కనింది. అసనెతు ఆమె పేరు. ఈమె గురించి కొద్దిగానే దేవుడు రాయించాడు, కానీ ఈమె గురించి కొద్దిగైనా ఆలోచించాలని దేవుడు రాశాడు. ఎందుకు రాశాడంటే ఈమె ఒక విగ్రహారాధకులు ఉండి ఈమెకు పుట్టిన పిల్లల్ని ఇశ్రాయేలు అనగా యాకోబు గారి వంశంలో వారి గోత్రంలో చేరే విధంగా పిల్లల్ని పెంచింది. యోసేపు గారు ఆ రాజ్యంలో ఎంత విధంగా ఉండాడు, ఎంత ఆయన పిల్లల్ని పట్టించుకునే విధంగా ఉండాడా. ఆ దేశంలో కరువు రాబోతుంది, ఆ దేశమంతయు సంచరించి ఆ పంటను పండించి దాన్ని కొట్లలో దాచిపెట్టి మరో రాబోతున్న 7 సంవత్సరాలు దాన్ని కాపాడాలి. అనేకమైన పనులతో తిరుగుతున్నాడు యోసేపు గారు. కానీ ఈమె ఇంట ఉండి ఏం చేసింది, పిల్లలకు మంచి బుద్ధి నేర్పి వారిని మంచి జ్ఞానంలో పెంచే విధంగా చేసింది. యాకోబు గారి దగ్గరికి యోసేపు గారు తీసుకొచ్చినప్పుడు చూడండి ఒక సందర్భం. ఆదికాండం 48వ అధ్యాయం 8వ వచనం నుండి చూద్దాం. ఇశ్రాయేలు ఏసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా ఏసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మని చెప్పాను అంట. యాకోబు గారు దీవించడానికి యోసేపు గారు తన పిల్లల్ని 2 తీసుకువస్తాడు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నాడు, తాను చనిపోతున్న దినాలు వస్తున్నాయి, వీరిని ఆశీర్వదించాలి. యోసేపు గారు వారి వెంట తిప్పుకుంటూ పిల్లలకి ఏమైనా దేవుని జ్ఞానం నేర్పాడా? లేదు కదా. ఆయన కుమారులకి ఎవరు జ్ఞానం నేర్పారు? ఆమె భార్య అయిన అసనెతు. ఈమె యోసేపు నందు నమ్మిక ఉంచింది. దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు ఈయన నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని ఆమె నమ్మకం కలిగి ఆమె పిల్లలను ఎలా పెంచింది? దేవునికి ఇష్టలుగా, దేవునికి ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయన పిల్లలుగా ఉండాలని ఆమె పెంచింది. యోసేపు గారు ఎంత అడావుడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం 1 నెల తరువాత నెల పోషించుకోవాలి అంటే మనం ఎంత కష్టపడతామో. మనం ఇంట్లో పట్టించుకోకుండా పనుల మీద పడి సంపాదించే కనిలో ఉంటూ ఉంటాం. కానీ 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఈ 7 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సరుకు ఉండాలి, తర్వాత మిగతా దేశాల నుండి వస్తారు, వారికి కూడా సమకూర్చాలని ఐగుప్తు దేశంలో యోసేపు గారు ఎంత విధంగా ఆయన ఉన్నాడు, అంత విధంగా అసలు కుటుంబంలో ఉన్నాడో లేదో కానీ ఆయన తిరిగిన విధానం, ఆయన శ్రమించిన విధానం, ఆ శ్రమలలో దేవుని మాటలు చెప్పడానికి పిల్లలకు కుదిరిద్దా? కుదరదు కదా. పిల్లలకు ఎవరికి బుద్ధి నేర్పాలి? తీతు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఎంట నుండి స్వస్థ బుద్ధి గలవారే దేవునికి పిల్లలకు మంచి మాటలు నేర్పాలి. తల్లి ఏం చేయాలంటే కుటుంబంలో ఉండి ఆమె మంచిగా ఉండి దేవుని మాటలు నేర్చుకుంటూ ఆమె పిల్లలకు నేర్పాలి, పిల్లల్ని ప్రయోజకులు చేయాలి. ఎందుకంటే సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం, ఒక మాట చూద్దాం. వారు బాల్యము నుండే వారికి దేవుని మాటలు నేర్పిస్తే వృద్ధాప్యం వచ్చిన వారు పడిపోరని ఉండేది. 22వ అధ్యాయం 6వ వచనం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన
నడవలసిన త్రోవ ఎలాగ నేర్పాలి? ఇంట్లో ఉండి చిన్నతనం నుండి బాలుడు ఇలాగ ఉండాలి, ఇలాగ నేర్చుకోవాలి, ఇలాగ ఎదగాలి, ఇలా జీవించాలి. చిన్ననాటి నుండి అతనికి మనము ఎన్నో విషయాలు దేవుని గురించి నేర్పాలి. సమాజం పట్ల ఎలాగ ఉండాలి, దేవుడు ఎలా ఉండమన్నాడు, తన తోటి వారి పట్ల ఎలా ప్రేమ చూపెట్టమన్నాడు అని అన్నీ నేర్పుతూ ఉండాలంట. అతను పెద్దవాడైనా కానీ దాని నుండి తొలగిపోడు అంది. మనం ఇశ్రాయేలు కుటుంబంలో సమూయేలు గారిని చూసాం. ఆమె సమూయేలు గారి తల్లి చిన్నప్పటి నుండి ఎలా నేర్పింది? ఆయన దేవాలయంలోకి వెళ్ళి మ్రొక్కే విధంగా నేర్పింది. తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను గారి తల్లి. చాలామంది మనము బాప్తిస్టులను ఇక్కడ భక్తుల తల్లులు ఇశ్రాయేలు కుటుంబంలో నుండి వచ్చిన వారిని చూస్తాం ఎక్కువ శాతం. కానీ ఐగుప్తు దేశంలో విగ్రహారాధి కుటుంబంలో ఉండి కూడా దేవుని మాటలు నేర్పే విధంగా తన పిల్లల్ని పెంచే విధంగా నేర్పింది. వారు ఇద్దరు ఎఫ్రాయిము మనష్షే వీళ్ళిద్దరూ ఎలాగ ఎదిగారంటే ఇశ్రాయేలు కుటుంబంలో గోత్రకర్తలుగా మారారు. దేవుని మాటలు నేర్పుతూ ఆమె ఆచరించే ఐగుప్తి ఆచారం దాన్ని అనుసరించక ఆమె ఇశ్రాయేలు సంబంధమైన నా భర్త నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు, నా భర్త నమ్మిన దేవుడు ఆయన్ని పోషిస్తున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు, కనుక నేను నా భర్త మాటలో ఉండాలని అసెనెతు ఆమె తమ భర్తలకు లోబడి దేవుని పిల్లలుగా మార్చింది. మరి ఈనాడు సంఘం ఒక భార్య లాంటిది. సంఘంలో మనము చేర్చబడుతున్నాం బాప్తీసం పొందుకొని. కొత్తగా వస్తున్న బాప్తీసం తీసుకుంటున్న వారిని కూడా మనం ఎలా పెంచాలి? మనం నేర్చుకుంటున్న వాక్యము వారిని కూడా నేర్పే విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న చెట్టుని వారు పెంచాలంటే ఆ చెట్టుకి ఎన్నో చుట్టుపక్కల ప్రొడక్షన్ ఏర్పాటు చేస్తారు. కర్ర కడతారు, వంగకొండ కర్ర కడతారు, దాన్ని కాపాడుతూ ఏ పశువు వచ్చి ఆ ఆకులు మేయకుండా దాన్ని ఎంతో ప్రొటెక్షన్ చేసి కాపాడుతారు. ఎందుకంటే పెద్ద చెట్టు అయిన తర్వాత దాని ఫలాలు మనం తినాలి, అది కాపాడబట్టే కదా మనం ఆ ఫలాలు వచ్చిన తర్వాత మనం పడిన కష్టం ఏమైపోతుందంట ఎంతో హాయిగా ఉంటుంది. నేను నాటిన చెట్టు ఎటువంటి పాడవకుండా ఏ పశువు తినకుండా ఇప్పుడు ఫలాలు ఇస్తుంది, నాకు ఫలాలు ఇస్తుంది, నాతో ఉన్న వారందరికీ ఫలాలు ఇస్తుందని ఎంతో సంతోషిస్తాడు ఒక వ్యక్తి. రైతు కూడా తన పొలంలో పండిన పంటను అనేకులు తింటుంటే ఆయనకి పడిన కష్టమంతా ఏమైపోతుంది? ఎంతో సంతోషం వేస్తుంది. సంఘంలో మనము కూడా చేయవలసిన బాధ్యత ఏంది? యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి చూద్దాం. 1-2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోండి పనికిరాని తీగను తీసివేయును. మనలో కూడా పనికిరాని తీగలు అంటే మనం క్రియలు చాలా ఉన్నాయి, ఎందుకంటే వాటిని తీసివేసుకుంటూ ఉండాలి. ఆ క్రియలు తీసివేసుకోలేకపోతే మంచి క్రియలను కూడా అణిచివేసేసి చెడుగా మారిపోయే స్వభావం మనకు వస్తుంది. మన హృదయం ఎలాంటిదంట? ఘోరమైనది, వ్యాధి గలదంట. ఆ వ్యాధి ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ఆ ఘోరం నుండి మనం రక్షించుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి కాపాడాడు సంఘాన్ని. అది మొడతైనను కలంకమైనను లేకుండా పవిత్రంగా చూసుకుంటూ ఉన్నాడు. మరి మనము పవిత్రంగా ఉండాలి కదా. మనం పవిత్రంగా ఉండి మన కుటుంబంలో మన పిల్లలకు మంచి విద్య నేర్పుతూ ఉండాలి, దేవుని మాటలు చెబుతూ వారి మంచి నడక నడుపుతూ దేవునిలో ఉండేలాగా చూడాలి. వారు పెద్దవైనా కానీ దానిలో తొలగిపోవడానికి దేవుని మాట చెబుతుందంటే మనం అలా చేయాలని దేవుడు చెబుతున్నాడు. మరి మన ప్రవర్తన ఎలాగుంటుంది? మనం నేర్చుకుంటున్న ప్రవర్తన, మనం నేర్చుకుంటున్న యొక్క దేవుని మాటలు మన క్రియల్లో కనపడుతుందా? లేదు విని మనం వదిలిపెట్టే విధంగా ఉంటున్నామా? యేసుక్రీస్తు వారు ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమించాడు. ఎందుకంటే తప్పు చేయకూడదు, పరిశుద్ధంగా ఉండాలని ఎంతో కష్టపడ్డాడు. ఎంత కష్టమైంది తెలుసా? మన తోటి వారి సంఘంలో ఉన్న వారిని ప్రేమించడం ఎంత కష్టమో మనం ఒకరోజు గడిపితే తెలుస్తుంది. మన తోటి వారి పట్ల ద్వేషం ఉండకూడదు, కలహం ఉండకూడదు, అన్నీ మంచిగా ఉండాలని గలతీ రాసిన పత్రికలో మనం చదువుకుంటూ ఉంటాం. గలతీ రాసిన పత్రికలో ఏమేమి లక్షణాలు ఉండాలో 9 లక్షణాలు అక్కడ చూపిస్తున్నాడు. మనలో అవన్నీ కలిగి ఉంటేనే మనము క్రీస్తు వలె మారతామని దేవుడు చెబుతున్నాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమైనది ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనలో ఉన్న ఆత్మ ఫలించే విధంగా ఉండాలి. మనలో దేవుడు విత్తనం నాటాడు, ఆత్మ ఫలించాలి. వాక్యం ద్వారా విత్తనం నాటాడు. మరి ఆ విత్తనం ఎదిగే కొద్ది మనం ఏం చేయాలి? మనలో ఉన్న చెడుని తీసివేసుకుంటూ ఉండాలి. దేవుడు ద్రాక్ష తీగను ఎలాగా చెడు కొమ్మలను తీసేస్తున్నాడో, ఎందుకంటే మనలో కొద్ది బాధ కలిగిద్ది. ఎందుకంటే మనం అంతకుముందు ఐగుప్తు దేశంలాగా మనము కూడా పాపంలో ఉండి వచ్చిన వారమే. అందరం అన్యుల్లో ఉండి క్రైస్తవంలోకి వచ్చిన వారమే. ఒకనాటి ఒక పాపమైన జీవితాన్ని జీవించిన వారమే. అవన్నీ వదులుకోవాలంటే చాలా కష్టం. దేవుళ్ళలోకి వచ్చినా కానీ అవి ఇంకా మనం చేస్తూనే ఉన్నాం కొన్ని కానీ వదులుకోవాలి. ఎందుకంటే ఏ రోజు మనము ఉంటామో ఏ రోజు పోతామో తెలియదు. ఇంత బతికి ఈ తర్వాత ఇంటాన్ని కలిసి వచ్చినట్టు సామెతగా ఏముందండి? ఆ సామెత విధంగా మనం ఉండకూడదు. మనం భక్తి జీవితం ప్రతిదినం మనలో మంచి లక్షణాలు కనిపించే విధంగా ఉండాలి. మనలో కనిపించాలి, మన తోటి వారికి పంచాలి, మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళందరికీ మంచి లక్షణాలు నేర్పుతూ ఉంటేనే దేవునిలో ఎదుగుతూ ఉంటాము. ఈ రేపు ఉంటామో లేదో తెలీదు. ఆ మంచి లక్షణాలు కలిగి ఉంటేనే కదా దేవుడు మనని ఆహ్వానించేది. మరి మీరెవరో నేను ఎరుగను అనే మాట విధంగా మనం చేసుకోకూడదు. మన జీవితాలు కూడా అసనేతు గనక ఏ విధంగా దేవుని పిల్లల్ని పెంచిందో ఆమె ఎలా బతికిందంట? సామెతల గ్రంథం ఆ కొన్ని మాటలు చూస్తే ఆమె గురించి ఆమె కూడా అలా జీవించింది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనంలో చూద్దాం. ఆమె పెనిమిటి దేశపు పెద్దల్లో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడైయుండును. ఆమె ఎలా కోరుకుంది? ఆనాడు యేసేపు గారు ఎలా ఉన్నాడు? ఒక రాజులా ఉన్నాడు. ఆ రాజులా ఉంటే ఆమె చేసిన పనులు కొన్ని చూస్తూ ఉంటే అంటే ఆ లక్షణాలు కలిగి ఉన్న స్వభావం మనం తెలుసుకుంటున్నాం. ఈనాడు సంఘంలో ఉన్న మనము కూడా అదే లక్షణాలు కలిగి ఉండాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇప్పుడు మనమందరము క్రీస్తునకు భార్యతో సమానము. మనము కూడా అరుదుగా ఉండగాలి. అంతేగాని గయ్యాలిలాగా మన తోటి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు. వారిని మనసులో బయటికి ప్రేమగా మాట్లాడినా కానీ మనసులో మాత్రం వారి పట్ల ద్వేషం ఉంటూనే ఉండేది. ఎందుకంటే పొరుగు వారితో ఉన్నట్టు సంఘముస్తులతో కూడా ద్వేషం కలహములు ఉంటున్నాయి. అలాంటి స్వభావం మనం కలిగి ఉండకూడదు. దేవుడు పవిత్రమైన కన్యకగా ఉండాలనుకున్నాడు. ప్రకటన గ్రంథం ఎలా రెడీ అవుతుందో వధువు గారు చూద్దాం. అక్కడ చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చివరి నుండి. ఇట్లు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి, తర్వాత కింద చదువుతూ ఉండేది. ఆత్మవశుడినైన నన్ను ఎత్తైన పట్టణము దేవుని మహిమగల పరలోకమందు దేవుని యొద్ద దిగి వచ్చుట నాకు చూపాను. దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతమంతి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది. అంటే భార్య ఒక సంఘం ఎలాగొస్తుందంట? మెరిసే విధముగాను మంచి ప్రవర్తన కలిగి ఎలాగుంటుందంటే దాన్ని చెప్పడానికి ఇప్పుడు ఒక పెళ్లి కూతురు అలంకరించుకొని ఎంత మంచిగా పరిశుద్ధంగా, అంటే పరిశుద్ధం కాదు, మంచిగా రెడీ అయ్యి ఆభరణాలు ధరించుకొని మంచి చీర కట్టుకొని ఎలా వస్తుందో, పైన ఆకారం చుట్టానికి ఎలా మంచిగా అవపడుతుందో, మాలోన స్వభావము కూడా అలానే ఉండాలి. మన స్వభావం అలాగా ఆత్మ సంబంధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము కూడా గయ్యాలితనమైన విధముగా మనము పురుషుల్లో కానీ స్త్రీలో కానీ ఆ లక్షణాలు మనం ఉండకూడదు. మనము ప్రేమని పంచుతూనే ఉండాలి. ప్రేమిస్తూ ఉంటేనే కదా సంఘంలో మనము మన తోటి వారిని మనం ఆదరించగలుగుతాము. కొత్తగా చేరిన బాప్తిసం పొందిన వారు సంఘంలో పసిపిల్లల లాంటి వారు, వారిని కూడా దేవుళ్ళలో ఎదిగిస్తూ ఉండాలి. అంటే మనము
సీనియర్లైన మనము వారి పట్ల ప్రేమ చూపుతూ వాక్యంలో ఇంకా ఎదిగింపజేసే విధంగా ఉండాలి. అలాంటి ప్రవర్తన మనమందరం కలిగి ఉండాలని నేను ఆ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగలిగిన పరమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి ఈ సమయమున మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మీ మాటలు మేము తెలుసుకొని ఉన్నాము. ఒక స్త్రీకి మీరు ఏ విధముగా ఉండాలో, ఏ విధముగా ఉండకూడదో మీరు మీ మాట ద్వారా మాకు తెలియపరిచారు. అదే స్వభావములు, మంచి లక్షణాలు మేము కూడా కలిగి సంఘంలో ఉండాలని, సంఘస్థులతో పాటు మేము కూడా వధువు సంఘంలాగా తయారవుతూ ఆ విధంగా యేసుక్రీస్తు వారి ఎదుట మేము నిలబడే విధంగా ఉండాలని మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు సజీవులుగా ఉండి మీ మాటలు మేము తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. తర్వాత మాకు మరిన్ని మాటలు చెప్పడానికి దైవజనులను సిద్ధపడి ఉంచగా విలువైన మీ మాటలు మాకు వినిపించి ఇంకా మీలో ఎదిగే ఆ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రతిదీ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాం పరమందున్న మా తండ్రి. ఆమెన్. మరోసారి మీ అందరికి క్రీస్తు నామమున వందనాలండి.